ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ, మీ అందరికీ క్షేమము కలుగునుగాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఈ దినం కొరకు దేవుడు అనుగ్రహించిన సిద్ధపరిచిన వాక్యము యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనం. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను. దేవుడు తన సేవకుని నోట ఆయన మాట ఉంచి సేవకుని నోట నుండి పలకబడుతున్న దేవుని ప్రతి మాటను దేవుడు రూఢిపరుస్తారు, అనగా స్థిరపరుస్తారు. కనుక దేవుని సన్నిధికి తరలి వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధించి దేవుని మాటల కొరకు ప్రతి విశ్వాసి విశ్వాసముతో ఎదురుచూచి దైవ సేవకుని నోట నుండి వస్తున్న వర్తమానమును ఉపదేశమును విని దేవుని యొక్క వాక్యమును అంగీకరించి దానిని మీ జీవితాలలో అన్వయించుకొని వాక్యానికి మీరు అప్పగించుకున్నట్లయితే నిశ్చయంగా దేవుడే స్థిరపరిచే ఆ మాట, దేవుడే రూఢిపరుస్తూ ఉన్న ఆ మాట మీ జీవితాలలో కూడా నిశ్చయంగా నెరవేరుతుంది. దేవుని సేవకుని నోట నుండి వస్తున్న మాట అది మనుష్యుని మాటని మీ జీవితంలో ఏమాత్రము ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని మాటని మీరు విశ్వసించి విశ్వాసం ద్వారా బలాన్ని పొందండి. దేవుని వాక్యమును వాక్యముగా అంగీకరించండి. దేవుని సేవకుని మాట అది దేవుడు ఆ సేవకుని నోట ఉంచిన దేవుని మాటగా మీ జీవితాలలో గుర్తించినప్పుడు దేవుడు తానే ఘనపరిచి స్థిరపరుస్తూ ఉన్న ఆయన నోటి మాటను మన జీవితాల్లో అంగీకరించి ఫలము పొందుదుము గాక.